నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను భారతి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ సామాజిక వర్గాల సమతుల్యత అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ఇంకా కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు ఎవరెవరికి అవకాశం లభిస్తోంది? కాంగ్రెస్ పార్టీ ఎవరి అసంతృప్తిని సర్దుబాటు చేయాలనుకుంటోంది? రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంత ప్రాధాన్యం దక్కబోతుంది? మంత్రి పదవులు లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్లలో మంత్రులు ఎవరు? మైనారిటీలకు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ తెలంగాణలో మొదలైంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి కారణాలు ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కేవలం 12 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 6 ఖాళీలను భర్తీ చేసే కసరత్తు చివరి దశకు చేరింది. ఆలస్యానికి ప్రధాన కారణాలు ప్రస్తుత మంత్రుల పనితీరు, సమీక్ష, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలు, వ్యూహాత్మకమైన నిర్ణయాలు అధిష్టానం మధ్యలో ఉన్నాయి. సామాజిక వర్గాల సమతుల్యతను ఖచ్చితంగా పాటించే వ్యూహం, అసంతృప్తిని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు హైకమాండ్ మంత్రుల ఎంపికలో సామాజిక వర్గాల ప్రాతినిధ్యంతో పాటు జిల్లాల ప్రాధాన్యతను కూడా పరిగణలోకి తీసుకుంటోంది.